బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యా అయ్యుహల్లజీన ఆమను ఇస్తయీను బిస్సబ్రి వస్సలాతి ఇన్నల్లాహ మఅస్సాబిరీన్. ఓ విశ్వాసులారా, సహనం ద్వారా నమాజు ద్వారా సహాయం అర్థించండి. అల్లాహ్ సహనమూర్తుల వెంట ఉంటాడు. వలా తఖూలు లిమన్ యుక్తలు ఫీ సబీలిల్లాహి అమ్వాత్ బల్ అహ్యాఉ వలాకిన్ లా తష్కురూన్. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి, పైగా వారు అత్యుత్తమ స్థితిలో జీవించే ఉన్నారు. కానీ మీరు మీ పంచేంద్రియాల ద్వారా జీవన స్థితిని ఊహించలేరు. وَلَنَبْلُوَنَّكُمْ بِشَيْءٍ مِنَ الْخَوْفِ وَالْجُوعِ وَنَقْصٍ مِنَ الْأَمْوَالِ وَالْأَنْفُسِ وَالثَّمَرَاتِ وَبَشِّرِ الصَّابِرِينَ. మేము మిమ్మల్ని పలు విధాలుగా పరీక్షిస్తాం. భయంతో, ఆకలి బాధతో, ధన నష్టంతో, ప్రాణ నష్టంతో, దిగుబడుల తగ్గింపుతో పరీక్షిస్తాము. ప్రవక్త ఆ సహనశీలులకు శుభవార్త వినిపించు. అల్లజీనా ఇదా అసాబతుహుం ముసీబతున్ ఖాలూ ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వారిపై ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మేమంతా అల్లాహకు చెందిన వారం, మేము మరలిపోవాల్సింది కూడా ఆయన వద్దకే అని అంటారు. ఉలాయిక అలైహిం సలవాతుం మిర్ రబ్బిహిం వ రహమతున్ వ ఉలాయిక హుముల్ ముహ్తదూన్. ఇలాంటి సహనమూర్తులపైనే వారి ప్రభు ప్రత్యేక అనుగ్రహాలు, కారుణ్యం ఉంటాయి. వారే సన్మార్గం పొందినవారు. ఇన్న సఫా వల్ మర్వత మిన్ షాయిరిల్లాహి ఫమన్ హజ్జల్ బైత అవ్ ఇతమర ఫలా జునాహ అలైహి అన్ యత్తవఫ బిహిమా వమన్ తతవ్వా ఖైరన్ ఫఇన్నల్లాహ షాకిరున్ అలీం. నిశ్చయంగా సఫా మర్వాలు అల్లాహ్ ధార్మిక చిహ్నాలలోనివి కనుక అల్లాహ్ గృహాన్ని సందర్శించి హజ్ లేక ఉమ్రా చేసేవారు ఈ రెండు కొండల మధ్య సై చేస్తే అందులో ఎలాంటి దోషం లేదు. సంతోషంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ దానికి విలువనిస్తాడు. సత్కార్యం చేసే వారి సంకల్ప శుద్ధి గురించి ఆయనకు బాగా తెలుసు. ఇన్నల్లజీన యక్తుమూన మా అంజల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బఅది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబి ఉలైక యలనహుముల్లాహు వ లనహుముల్ లాయినూన్. మేము అవతరింపజేసిన నిదర్శనాలను అవి చాలా స్పష్టమైనవి, ప్రజలకు మార్గదర్శనం చేసేవి అని మేము దైవ గ్రంథంలో విశదపరిచినప్పటికీ వారిని దాచిపెట్టే వారిని అల్లాహ్ శపిస్తాడు. ఇంకా శపించేవారు కూడా వారిని శపిస్తారు. ఇల్లల్లజీన తాబు వస్లహు బయ్యను ఫఉలైక అతూబు అలైహిం వనత్తవాబు రహీం. మరెవరు పశ్చాత్తాపం చెందుతారో, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో, సత్యాన్ని వెల్లడిస్తారో అలాంటి వారి వైపు నేను దయతో మరలుతాను. నేను పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడును, దయాకరుణ్ణి. ఇన్నల్లజీన కఫరు వ మాతు వ హుం కుఫారున్ ఉలైక అలైహిం లానతుల్లాహి వల్ మలాయికతి వన్ నాసి అజ్మాయిన్. అయితే ఎవరు అవిశ్వాసులుగానే ఉండిపోయి అవిశ్వాస స్థితిలోనే మరణిస్తారో అలాంటి వారిపై అల్లాహ్ శాపం పడుతుంది. దైవదూతల, సామాన్య జనుల శాపం కూడా పడుతుంది. ఖాలిదీన ఫీహా లా యుఖాఫఫు అన్హుముల్ అదాబ్ వలా హుం యున్జరూన్. వారు ఎల్లకాలం ఆ శాపగ్రస్త స్థితిలోనే పడి ఉంటారు. వారి శిక్షను తగ్గించడం కానీ వారికి ఏదన్నా గడువు ఇవ్వడం కానీ జరగదు. వా ఇలాహుకుం ఇలాహు వాహిద్ లా ఇలాహా ఇల్లా హువర్ రహమానుర్ రహీం. మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు. ఆయన అమిత దయామయుడు, అపార కృపాశీలుడు. ఇన్న ఫీ ఖల్కి సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫిల్ లైలి వన్ నహారి వల్ ఫుల్కిల్లతీ తజ్రీ ఫిల్ బహరి బిమా యన్ఫఉన్ నాస వమా అంజలల్లాహు మినస్ సమాయి మిన్ మాఇన్ ఫహయా బిహిల్ అర్ద బఅద మౌతిహా వ బస్త ఫీహా మిన్ కుల్లి దాబ్బా
وتصريف الرياح والسحاب المسخر بين السماء والأرض لآيات لقوم يعقلون. నిశ్చయంగా భూమి ఆకాశాల నిర్మాణంలో ఒకదాని తర్వాత ఒకటి రేయింబవళ్ల రాకలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చే వస్తువులను మోసుకుంటూ సముద్రాలలో నడిచే ఓడలలో ఆకాశం నుంచి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో ఆ నీరు ద్వారా నిర్జీవంగా పడి ఉన్న భూమిని బ్రతికించడంలో రకరకాల జంతువులను అందులో వసింపజేయడంలో వీచే గాలుల దిశను మరల్చడంలో భూమి ఆకాశాల మధ్య తేలియాడే మేఘమాలికలలో బుద్ధిజీవులకు ఎన్నో నిదర్శనాలున్నాయి. وَمِنَ النَّاسِ مَن يَتَّخِذُ مِن دُونِ اللَّهِ أَندَادًا يُحِبُّونَهُم كَحُبِّ اللَّهِ وَالَّذِينَ آمَنُوا أَشَدُّ حُبًّا لِلَّهِ وَلَوْ يَرَى الَّذِينَ ظَلَمُوا إِذْ يَرَوْنَ الْعَذَابَ أَنَّ الْقُوَّةَ لِلَّهِ جَمِيعًا وَأَنَّ اللَّهَ شَدِيدُ الْعَذَابِ. అయినప్పటికీ జనులలో కొందరు అల్లాహ్ను కాదని ఆయనకు భాగస్వాములుగా ఇతరులను నిలబెట్టి పూజిస్తారు. అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు. అయితే విశ్వాసులు మాత్రం అల్లాహ్ పట్లనే ప్రగాఢమైన ప్రేమాభిమానం కలిగి ఉంటారు. సర్వశక్తులు అల్లాహ్ స్వంతమని, అల్లాహ్ శిక్షించడంలో కూడా చాలా కఠినుడు అనే యథార్థాన్ని దుర్మార్గులైన ఈ ముష్రికులు ఘోర శిక్షను చవిచూసిన తర్వాత గ్రహించే బదులు ఇప్పుడే గ్రహిస్తే ఎంత బాగుంటుంది. اعتبر الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب. ఆ సమయంలో వారు ప్రపంచంలో ఎవరి అడుగు జాడలలో నడిచేవారు ఆ నాయకులు తమ అనుయాయులను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వారందరూ శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధాలు సాధనాల పరంపర తెగిపోతుంది. وقال الذين اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرأوا منا كذلك يريهم الله أعمالهم حسرات عليهم وما هم بخارجين من النار. వారి అడుగులకు మడుగులొత్తిన అవిశ్వాసులు ఇలా అంటారు, మాకు ఒక్కసారి ప్రపంచానికి తిరిగి వెళ్లే అవకాశం దొరికితే వారు ఇప్పుడు మమ్మల్ని ఉపేక్షిస్తున్నట్లుగానే మేము వారిని ఉపేక్షిస్తాము. ఈ విధంగా అల్లాహ్ వారి దుష్కర్మలను వారికి వారు నిస్పృహతో కృంగిపోయే విధంగా చూపిస్తాడు. అయినప్పటికీ వారు నరకాగ్ని నుంచి బయటపడడం సాధ్యపడదు.